వలి వలి వచ్చావా? నువ్వు ఎప్పుడు వస్తావని చూస్తున్నాను. నా మనసు ఇప్పుడు కుదుట పడింది. పెరీబాబు ఫోన్ చేసి డాక్టర్ని తీసుకురామని చెప్పేసరికి నా వల్లే త్రిపుర ఏదో చేసుకుందేమోనని హడలి చచ్చాను. నా పని అయిపోయిందనుకున్నాను. ఆ మురుగ దయవల్ల ఏమీ కాలేదు. పెరీబాబు నన్ను కౌగిలించుకున్నాడు. తనే స్వయంగా నా చేతికి వెన్న కూడా రాశాడు. ఇక మనకి భయం లేదు కదా, వాళ్ళు నా గురించి ఏమీ తప్పుగా అనుకోవడం లేదు కదా. అది ఏంటి వల్లి? అక్కడ జరిగింది వేరు. అవును, గారెలు తినటం వల్ల వాంతులయ్యాయని డాక్టర్ చెప్పారుగా. కొబ్బరి బొండలు తాగమన్నారుగా, తాగిందా? టిప్పుకు వాంతులవ్వడం గారెలు తినడం వల్ల కాదు. మరి నువ్వు దక్కవన్న బాధతో అది చనిపోవడానికి నిర్ణయించుకుంది. వల్లి, ఏంటి నువ్వనేది? అవునన్నా, అది విషం తాగింది. అదృష్టం బాగుండి ఏం కాలేదు. అయ్యుంటే తలుచుకుంటేనే భయంగా ఉంది. ఇంతవరకు నీ మీద తనకున్నది ప్రేమ కాదు, ఏదో అనుకున్నది కాబట్టి మొండితనంగా చేస్తుందనుకున్నాను. కానీ ఇవాళ అది చేసిన పని వల్ల అర్థమైంది. టిప్పు నేను సిన్సియర్గానే ప్రేమిస్తోంది. నీకోసం చావడానికి వెనకాడడం లేదు. వల్లి, నువ్వు అలా మాట్లాడుకో, నాకు భయంగా ఉంది. నాకు కూడా అలాగే ఉందన్నా. అది మాట్లాడిన మాటలు నాలో వణుకు పుట్టేస్తున్నాయి. అది భాస్కర్ని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండలేదని అర్థమైపోతుంది. దానికి మనమేం చేస్తాం? నా తప్పైతే ఏం లేదు కదా దానిలో. మన తప్పేం లేదన్నా. పెద్దమ్మ గారి వల్ల మనం పొందిన సాయానికి మనం కృతజ్ఞతగానే ఉన్నాం. కానీ టిప్పు ఈరోజు చేసిన ప్రయత్నాన్ని మళ్లీ చేస్తానని హెచ్చరిస్తోంది. మన కుటుంబం గురించి, మన పరిస్థితి గురించి తెలిసి కూడా నా మాట విననంటోంది. అది వేసే ప్రశ్నలకి నా దగ్గర సమాధానం లేదు. పెళ్ళైతే మారుతుందనుకున్నాను గాని ఆ పెళ్ళే దానికి శిక్ష అవుతుందని అనుకోలేదు. ఇప్పుడు ఏం చేద్దాం? మనమేం చేయగలమన్నా? ఎప్పుడు ఏం వినాల్సి వస్తుందోనని నాకు చాలా భయంగా ఉంది. ఇందులో నీ ప్రమేయం ఏమీ లేకపోయినా నిన్ను బాధ్యుణ్ణి చేస్తారేమోనని నాకు కంగారుగా ఉంది. లేని వాళ్ల మీదే కదన్నా లోకం ఎప్పుడు వేలెత్తి చూపించేది. ఉన్న ఒక్క అండ మనకి శత్రువు అయితే మనల్ని కాపాడేదెవరు? వద్దు వల్లి, ఇవన్నీ మనకొద్దు. మనం ఈ ఊరుడిచి వెళ్ళిపోదాం. ఈ ఊసు మనకొద్దు. ప్రతిక్షణం భయపడే బతుకు మనకొద్దు. పోనీ నువ్వుండు, నేను వెళ్ళిపోతాను. నా వల్ల నువ్వెందుకు ఇబ్బంది పడ్డాం? అన్నా, ఇప్పటి వరకు ఏం చేసినా మనం కలిసే చేశాం. ఇక మీదట అలాగే ఉందాం. పరిస్థితి అంతవరకు వస్తే అదే చేద్దాం. మనకి పారిపోవడం తప్ప వేరే దారి లేదు కదా. రండి పిన్ని గారు. ఏంటమ్మా ఇంకా మొదలు పెట్టలేదా? మీరు వచ్చేసరిగా పిన్ని, ఇక మొదలు పెట్టేద్దాం. రండి కూర్చోండి. పెద్దబాబు, వల్లి ఏంటి ఇంకా రాలేదు? వెళ్ళి పిలు. అలాగే అమ్మ. మీరు వెళ్ళండి, నేను వచ్చేస్తాను అంది. ఇంకా రాకుండా ఏం చేస్తుంది చెప్తాను. ఈరోజు నా చేతులు అయిపోయింది. సారీ పెరియబాబు, స్నానం చేసి వచ్చేసరికి కొంచెం ఆలస్యమైంది. పర్వాలేదు, వచ్చేసావుగా, అదే చాలు. ఏమా వల్లి, నీ స్నేహితుల పెళ్లి కార్యక్రమం అంతా నీ చేతులనే జరిపిస్తున్నావా? అత్తయ్య గారు, అందరూ వచ్చేశారు. మీరు కూడా రండి. మీరు మొదలు పెట్టండి కృష్ణవేణి, పారాయణం ముగించొస్తాను. పర్వాలేదు అత్తయ్య గారు, మీరు వచ్చే వరకు ఉంటాం.
నేనే చెప్తున్నాను కదా, నువ్వెళ్ళు, నేనొస్తాను. అదేంట్రా భాస్కర్, మెహందీ ఫంక్షన్ మొదలు పెట్టమన్నాను, ఇంకా మొదలు పెట్టలేదా? మనల్ని పిలవలేదు? వదిన గారు, గోరింటాకు నూరబోతున్నాం, రండి. ఇప్పుడే అనుకుంటున్నాం ఇంకా పిలవలేదేంటా అని. వచ్చేస్తాం, పదండి. అరే రారా వెళ్దాం. సరే పద. త్రిపుర, రామ్మా. ఎందుకు? ఎందుకంటే ఏమిటి? గోరింటాకు పెట్టుకోవడానికి. వద్దు. అలా అనకూడదు త్రిపుర, ముందు నువ్వురా. ఎలా అమ్మా? వాళ్ళని మాటలు అంటున్నా, మనల్ని కాదన్నట్టు ఉంటున్నావు. అలాంటి వాళ్ళ ఇంటికి నేను వెళ్తే తప్పు మందమ్మా. మనం చేసింది చూసిన వాళ్ళకి అలాగే కనిపిస్తుంది. నువ్వు పెళ్ళి ఆగిపోతుందన్న ఆవేదనలో చనిపోవడానికి సిద్ధపడ్డావు. నీ తల్లిగా నేనది గ్రహించాను. వాళ్ళకి మన సమస్యలు తెలియవు కదా, అందుకే అలా ప్రవర్తించారు. ఆ సమయంలో ఎవరున్నా అలా మాట్లాడడం సహజమే కదా. అమ్మా, మీరు వాళ్ళని అంతగా నమ్మేస్తున్నారు. వాళ్ళ నిజ స్వరూపాలు మీకు తెలియడం లేదు. ఇలాగే అన్యాయం చేసుకోబోయే వాళ్ళు వచ్చి ప్రవర్తిస్తే నువ్వు ఊరుకుంటావా? త్రిపుర, ముందు నువ్వు ఎవరిని ఊహించుకోవడం మానేసే. అమ్మా, నాకు విషయం అర్థం కావట్లేదు. త్రిపుర, ఊరుకుంటావా? కూతుర్ని 20 ఏళ్ళు అల్లార ముద్దుగా పెంచితే సరిపోతుందమ్మా? త్రిపుర, మెట్టి నీళ్ళు పుట్టినిల్లులా ఉండాల్సిన అవసరం లేదా అమ్మా? త్రిపుర, ఇంకాపు. అమ్మాయి గాయత్రి, అలా చూస్తూ నిలబడకపోతే వెళ్ళి త్రిపురని తీసుకురావచ్చుగా. మీ అక్క వెళ్ళింది, అలాగే ఉండిపోయింది. వెళ్ళి తీసుకురా. నీ కళ్ళ ముందు జరిగినవే తలుచుకుంటూ నువ్వు భయపడుతున్నావు. అవి నిజం కావు. వాళ్ళ మాట ఎలా ఉంటుంది? వాళ్ళు అలా ఉండరు. మనం ఇస్తానందే వాళ్ళు అడుగుతున్నారు కానీ చెప్పంది అడగడం లేదు. ఆయన నువ్వు కాపురం చేయాల్సింది నీ భర్తతో. అతను మంచివాడే కదా. ఎవరు చెప్పారు? కనుక్కోకుండా గుడ్డిగా నిన్నిచ్చి పెళ్లి చేస్తావా చెప్పు? చూస్తుంటే అలాగే ఉంది. త్రిపుర, నీతో మాట్లాడే ఓపిక నాకు లేదు గాని ముందు నువ్వురా. అక్కడందరూ ఎదురు చూస్తున్నారు. వదిన గారు, అమ్మాయిని త్వరగా తీసుకురండి. త్రిపుర రా. అమ్మా, రా త్రిపుర. అమ్మా. ఈ ప్రమీళ ఎక్కడుంది? సమయానికి కనిపించదు. వీళ్ళ అబద్ధాల మాటలు తట్టుకోలేకపోతున్నాను. కనీసం ప్రమీళ అయినా ఉండుంటే తనతో నా బాధను పంచుకునేదాన్ని. పినిగారు, మీరొచ్చి అమ్మాయికి అబ్బాయికి బొట్టు పెట్టి గోరింటాకు పెట్టండి. కృష్ణవేణి, శివగామి గారెక్కడా? అవును, మీ అత్తయ్య గారు రాలేదేంటి? ఉండండి, పిలుచుకొని వచ్చేస్తాను. రాకూడదు కదా. భాస్కర్, హ్యాండ్ ఇవ్వు. ఓ, ఆల్రెడీ హ్యాండ్ ఇచ్చావు కదూ.